సార్ నా పేరు విజయ్ కుమార్. నేను పుత్తూరు పక్కన నారాయణవరం, తిరుపతి డిస్టిక్ పుత్తూరు పక్కన నారాయణవరం అనే విలేజ్లో ఉంటున్నాను. చాలా వరకు మీ వీడియోలు చూసి పొట్టేలు పిల్లలకి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది నేర్చుకున్నాను. నా ఏజ్ 25 అయినా 5 ఇయర్స్ నుంచి నాకు దీని మీద ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ. 2 ఇయర్స్గా ఎక్కువ మీ వీడియోలు అయితే చూసి పొట్టేలు పిల్లలకి ట్రీట్మెంట్ చేసేదని చేసినాను. చాలా వరకు సక్సెస్ అయింది. లాస్ట్గా ఒక పొట్టేలు పిల్లలు తీసుకొచ్చినప్పుడు కన్ను కనిపించలేదని చెప్పి 6,000 చేసే పిల్ల 2,000కి అయితే ఇచ్చారు. దానికి చాలా వరకు ట్రీట్మెంట్ అయితే చేశాను. కన్ను అయితే సరిగా కనిపించలేదు. విటమిన్ ప్రాబ్లం చెప్పి విటమిన్ ఇంజెక్షన్ అన్నీ వేయించాను, కానీ ఫెయిలియర్ అయితే అయింది. ఇలాంటి కేసులు మీరు ఇంతకుముందు అయినా ఎవరన్నా చూసారా? మీకు దీని గురించి ఒక వీడియో చేశానంటే నలుగురికి యూస్ అవుతుందని చెప్పి ఈ వీడియో మీకు పెడుతున్నాను. ఒకసారి చూడండి సార్. చాలా వరకు మీ వీడియోలు చూసి ట్రీట్మెంట్ మీద ఎక్కువైపోయి రోగం వచ్చిన పొట్టేలు పిల్లలు, హెల్త్ బాగాలేనిది, డీవార్మింగ్ చేయకుండా పొట్టపై పెరిగిపోయిన పొట్టేలు పిల్లలు, వీటి తక్కువ రేటుకి తీసుకొచ్చి బాగా క్యూర్ చేసి అయితే అమ్ముకుంటాను సార్. అంతా మీ వల్లే సార్. మీరు చెప్పిన విషయం గురించి నేను చాలా వరకు దీని మీద అవగాహన పెంచుకొని నలుగురు హెల్పింగ్ అయితే కూడా చేస్తున్నాను. మా ఇంటి పక్కన మటన్ షాప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చే పిల్లల్లో ఈ మరి ప్రాబ్లం వచ్చిన పిల్లలన్నీ రేటు తక్కువగా అయితే నాకు ఇస్తున్నారు. 1,000 రూపాయలు, 2,000, 3,000కి. దాన్ని తీసుకొచ్చి ఈ మాదిరిగా ట్రీట్మెంట్ అయితే చేసి అమ్ముకుంటాను ఒకటి రెండు. కానీ ఇవన్నీ మీ వల్లే సార్. మీ వల్లే ఇవన్నీ నేర్చుకున్నాను. చిన్న వీడియోలో ఒక ఆమె చిన్న పిల్లలు తీసుకొచ్చి పాలు తాగిపించి జొన్నల గంజి తాగిపించి బాగా మంచి రేటుకి అమ్ముకుంటుంది చెప్పి మీరు ఒక వీడియో చేసినారు చూడండి సార్. ఆ వీడియోని చూసి ఒక 4 పిల్లల దాకా వన్ టైం తెచ్చి బాగా అదేలాగా హ్యాండ్ ఫీడింగ్ ఇచ్చే మంచి రేటుకి అయితే అమ్ముకున్నాం సార్. 1,000 రూపాయలు తెచ్చిన పిల్లలు కూడా బాగా పెంచి 10,000 దాకా అమ్మున్నాను సార్. వీడియోస్ కూడా మీకు పెడతాను చూడండి సార్, పాలు తాగిచ్చే వీడియోస్ అన్నీ. పెద్దవైన తర్వాత ఉన్న ఫోటోలు అయితే లేదు సార్. ఒక మీడియం సైజులో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు ఉంది సార్. అదైతే మీకు పెడతాను చూడండి సార్. నాకు ఇంత మాత్రం నాలెడ్జ్ వచ్చేదని